ఈ సంవత్సరం సంక్రాంతి రిలీజ్ సినిమాల మధ్య అయిన పంచాయతీ అంతా ఇంత కాదు. పెద్ద సినిమాలు వస్తున్నాయని చిన్న సినిమాల్ని సైడ్ చేసేయడం, అసలు పోటీ ఎందుకులే అని అసలు కొన్ని సినిమాలు రిలీజ్ పోస్ట్పోన్ చేసుకోవటం, ఇంకా మర్చిపోకముందే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఇప్పటి నుంచే ఖర్చీఫ్లు వేసుకోవడం మొదలైంది. ఒకటి రెండు కాదు, ఏకంగా 4 సినిమాలు ఇప్పటికే వచ్చే సంక్రాంతికి వస్తున్నామంటూ అనౌన్స్ చేసేశారు. మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఈ పంచాయతీ తప్పదా? 2025 సంక్రాంతికి ఇంకా సంవత్సరం ఉంది. అయినా సరే వచ్చే సంక్రాంతికి మా సినిమా రిలీజ్ అంటూ ఇప్పటి నుంచే హడావిడి చేస్తున్నారు. అసలు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇంకా సరిగా సెట్స్ మీదకే వెళ్లలేదు. కానీ ఈలోపే సంక్రాంతి రిలీజ్ పోటీ మొదలైంది. ఈ సంవత్సరం సంక్రాంతికి మంచి హిట్ కొట్టిన నాసామిరంగా నాగార్జున కెరియర్ కి మంచి బూస్టప్ ఇచ్చింది. అంతేకాదు అంతకుముందు సంక్రాంతి కూడా కలిసి రావడంతో ఇక సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు నాగార్జున. లేటెస్ట్ గా జరిగిన నాసామిరంగా సక్సెస్ మీట్ లో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కలుద్దాం అనడంతో సంక్రాంతి బెర్త్ మీద కర్చీఫ్ వేసేశారు నాగార్జుననే కాదు, నిన్న కాక మొన్న ప్రశాంత్ వర్మ కూడా ప్రతి సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ ఇంకా థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఇప్పటికే 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అంతేకాదు హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ పని కూడా మొన్న మధ్య మొదలు పెట్టారు ప్రశాంత్ వర్మ. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో పెద్ద సినిమాలున్న సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రశాంత్ అదే కాన్ఫిడెన్స్ తో నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ కన్ఫర్మ్ చేసేశారు. ఈ సంవత్సరం సంక్రాంతి రిలీజ్ మిస్ అయిన దిల్ రాజు కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి మీద ఖర్చీఫ్ వేసేసుకున్నారు. శతమానం భవతితో అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సంక్రాంతి సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసిన దిల్ రాజు ఈసారి మిస్ అయిన 2025ని మాత్రం బుక్ చేసేసుకుంటున్నారు. శతమానం భవతి నెక్స్ట్ పేజ్ అంటూ సంక్రాంతి రోజే కొత్త సినిమా అనౌన్స్ చేశారు దిల్ రాజు. ఇంకా షూటింగ్ స్టార్ట్ కానీ శతమానం భవతి సీక్వెల్ లో స్టార్ క్యాస్ట్ ఎవరో, స్టోరీ ఎలాంటిదో, ఈసారి కూడా ఇదే కలిసొచ్చిన టైటిల్ తో సక్సెస్ కొడతారేమో అంటూ రకరకాల చర్చ జరుగుతోంది. అసలు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ముందుగా రిజర్వ్ చేసుకున్నది, హీట్ స్టార్ట్ చేసింది చిరంజీవి. లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి రిలీజ్ అనౌన్స్ చేశారు. వశిష్ఠ డైరెక్షన్ లో చిరంజీవి చేస్తున్న సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ విశ్వంభర 2025 రిలీజ్ అని ఈ సంవత్సరం సంక్రాంతికే అనౌన్స్ చేశారు చిరంజీవి. ఆల్రెడీ టైటిల్ వీడియోతోనే ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన విశ్వంభర షూటింగ్ లో ఈ వారమే చిరంజీవి జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఒక్కసారి మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చాక ఆ సినిమా పేస్, రేంజ్ పెరిగిపోవడం గ్యారంటీ. ఇలా స్టార్లందరూ వచ్చే సంక్రాంతి రిలీజ్ కోసం ఇప్పటి నుంచే పోటీ పడుతున్నారు.